డాక్టర్ లలిత కార్డియాలజిస్ట్ ఉన్నారు. గుండె ఆరోగ్యం గురించి, గుండె బలం గురించి, గుండె చుట్టూ వచ్చే వ్యాధుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. షుగర్కి అటాక్ అవుతున్నారు, బీపీకి అటాక్ అవుతున్నారు, థైరాయిడ్కి అటాక్ అవుతున్నారు. మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వాటిని మనం పూర్తిగా ఆపలేకపోయినా మనం డిలే చేయొచ్చు. మామూలు కాఫీకి బ్లాక్ కాఫీకి హెల్దియర్. తాగిన వెంటనే బూస్ట్గా అనిపించవచ్చు, కానీ అతిగా తాగడం అనేది పిల్లలు పుట్టుకతో కొంతమంది గుండెల్లో హోల్తో పుడుతున్నారంటారు కదా. తొడ నుండి తీసుకువెళ్ళి హార్ట్ లో పెట్టి ఆ హోల్ ని మనం మూసేయడం కూడా జరుగుతుంది. బ్రాందీ గుండెకి మంచిదని, రెడ్ వైన్ హార్ట్కి మంచిదని కూడా పెద్ద ప్రచారం ఉంది. రెడ్ వైన్ మంచిదన్న ప్రచారం అప్పట్లో ఉండింది. మీరు వైన్ తీసుకోండి, మీరు గుండె బాగా అవుతుంది అనేది. కాబట్టి రెండు డేంజరస్. హార్ట్ అటాక్స్ కూడా జెనెటిక్ గా వస్తాయా, దాన్ని ఎలా చూడాలి? తల్లి తండ్రికి కానీ లేదంటే తాతల కాలంలో కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చాయంటే కనుక పిల్లల్లో వచ్చే రిస్క్. సన్నగా ఉండే వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. చాలా మంది జిమ్ లో బాగా బాడీ పెంచాలని చెప్పి కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడతారు. అవి అన్ని సార్లు మంచివి కావు. లో బీపీ అని హై బీపీ రెండు ఉంటాయి కదా, ఈ రెండింటిని ఎలా చూడాలి? ఏది ఎక్కువ డేంజరస్? సో లో బీపీ అనేది మనం ఇంట్లో మేనేజ్ చేసుకోగలిగే విషయం కాదు. దానికి ఖచ్చితంగా స్టెంట్లని, అలాగే బైపాస్ అని, యాంజియోగ్రామ్ అని, వీటిని ఎలా చూడాలి? రక్తనాళంలోకి వెళ్ళి అక్కడ నుండి ఇంకో పెద్ద ట్యూబ్ హార్ట్ దాకా పంపించి బ్లాక్ అయితేనే హార్ట్ అటాక్ అనే దానికి కారణం అవుతుంది. కాబట్టి ఏది గుడ్ కొలెస్ట్రాల్, ఏది బ్యాడ్ కొలెస్ట్రాల్? హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని ఉంటాయి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఇస్తారు. బీపీ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా షుగర్ వచ్చే అవకాశం ఉందా? అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా బీపీ వచ్చే అవకాశం ఉందా? ఈ రెండు ఉన్న వాళ్ళకి, ఏదో ఒకటి ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఒకరికి ముందుగా బీపీ వచ్చినప్పుడు అదే లైఫ్ స్టైల్ మనం మార్చుకోకుండా కంటిన్యూ అయితే వాళ్ళకి షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న తప్పులేంటి, చేయాల్సిన ఒప్పులేంటి? చాలా మంచి ప్రశ్న ఇది. నిజానికి ఏంటంటే నమస్కారం. మనతో పాటు డాక్టర్ లలిత కార్డియాలజిస్ట్ ఉన్నారు. కార్డియాలజిస్ట్ అంటే గుండెకు సంబంధించిన వ్యాధులను కనిపెట్టడం, వాటికి నివారణ చూపించటం, గుండె ఆరోగ్యాన్ని గురించి మనకు ఒక అవగాహన కల్పించటం, గుండె బలంగా ఉండాలంటే ఏం చేయాలి, గుండెపోటు రాకుండా ఉండాలంటే, ఆరోగ్యంగా జీవించాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యం గురించి, గుండె బలం గురించి, గుండె చుట్టూ వచ్చే వ్యాధుల గురించి మనం ఆవిడ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఇప్పుడు గుండె కండబలం ఎంత ముఖ్యమో గుండె బలం కూడా అంతే ముఖ్యం కదా. ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి ఒకప్పుడు ఒక వయసు వచ్చిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి అలా వచ్చేవి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ చాలా కామన్ అయిపోయినాయి. కొంతమంది 13 ఏళ్ళు 14 ఏళ్ళ బస్సులో వెళ్తూ మాసివ్ హార్ట్ అటాక్ చచ్చిపోయాడని, పెళ్లి కార్డు రెడీ అయిపోయి కార్డులు పంచుతూ హార్ట్ అటాక్ చచ్చిపోయాడని, నిద్రలోనే వెళ్ళిపోయాడని, అలాగే ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు, మ్యాసివ్ అటాక్ పడిపోయాడని, ఇలా రకరకాలుగా వింటున్న. వయసులకు సంబంధం లేకుండా, వాళ్ళు చేసే వృత్తులకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ బాగా వస్తున్నాయి కదా. ఎందుకు ఇంతగా హార్ట్కి అనారోగ్యం వస్తుంది, ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తుంది? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇది వరకు అంటే మనం ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో వస్తే కానీ హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం అనే మాట వినేవాళ్ళం కాదు. ఈ ఇదివరకు కాలంలో మరీ ముఖ్యంగా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మరీ చిన్నవాళ్ళకి, 40 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, 30 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, 20 వాళ్ళకి కూడా మనం హార్ట్ అటాక్ అని, స్టెంట్లు పెడుతున్నారని, బైపాస్ సర్జరీ అవసరం అవుతుందని ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి మన లైఫ్ స్టైల్. ఇది ఏంటంటే మనం ఒక వేగంతో కూడిన ఫాస్ట్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ ఫాస్ట్ అనడంలో దాంట్లో రకరకాలుగా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది మనిషికి. ఒకటి. రెండోది ఏంటంటే మన పూర్వీకులకు ఉన్నంత ఏమంటారంటే ఫిజికల్ శ్రమ అనేది మనకి లేదు. ఇప్పుడు పొలంలోకి వెళ్ళి పని చేసుకోవడం, లేదంటే రోజు ఒక 5-10 కిలోమీటర్ల నడక, ఈ రకమైన ఫిజికల్ శ్రమ మనకి లేదు. మూడోది ఏంటంటే ఈజీ ఫాస్ట్ ఫుడ్కి యాక్సెస్. ఇప్పుడు ఏంటంటే మనకి అవసరమైన దానికంటే ఎక్కువ ఫ్యాట్ కానీ, ఎక్కువ క్యాలరీస్ కానీ మనకి ఈజీగా దొరికిపోతున్నాయి. ఇప్పుడు స్విగ్గీ అని, జొమాటో అని, ఏది కావాలంటే అది మన ఇంటికే వస్తుంది. దాంతో మనం లెక్క లేకుండా తినడము, ఎంత తింటున్నామో తెలియకుండా ఎక్కువగా తినేయడము, అవన్నీ క్యాలరీస్గా, ఫ్యాట్గా మారి మన ఒంట్లోనే ఉండిపోవటము, సరైన శ్రమ లేకపోవడము, అసలు మనిషి కదలడము అనేదే తగ్గిపోయింది. అసలు పిల్లల దగ్గర నుండి చూసుకుంటే కూడా అసలు ఫిజికల్ శ్రమ అనేది తగ్గిపోయింది.
దానివల్ల ఏంటంటే ఇదంతా దీని ఎఫెక్ట్ మన గుండె మీద చూపిస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు హార్ట్ హోల్తో పుట్టారు అని కూడా తరచుగా వింటుంటాము. అలాగే 13-14 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉండదు, వాళ్ళు మనసు కూడా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ ఉండదు, హ్యాపీ మూడ్లో హ్యాపీగా ఉంటారు, హెల్తీగా హ్యాపీగా ఇదిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇటువంటివి రాకూడదు కదా హార్ట్ అటాక్స్ ఎందుకు? యూజువల్గా 20 ఏళ్ల కంటే తక్కువ వయసులో హార్ట్ అటాక్ రావడము అనేది రేర్. నిజంగా చెప్పాలంటే అంత సాధారణమైన సంగతి కాదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళల్లో మనం హార్ట్ అటాక్ అనుకుంటాం కానీ చాలా వరకు మనం ఎలా వింటామంటే పరిగెత్తు ఉండుండి పడిపోయాడు తర్వాత ఇంక లేవలేదు అలా వింటాం. ఇలాంటివి యూజువల్గా వీటిని హార్ట్ అటాక్ అనే కంటే కొంతమందికి పుట్టుకతోటే గుండె వేగంగా కొట్టుకునే ఇది ఉంటుందన్నమాట. వాళ్ళకి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ అవి ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఉండడం జరుగుతుంది. అది అంటే మనం గుర్తించకపోయి ఉండొచ్చు, గుర్తించేంత టైం మనకు ఉండకపోయి ఉండొచ్చు. అప్పటిదాకా అంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి ఏం జరిగింది అనేది తెలుసుకునేదాకా ప్రాణంతో ఉండకపోవచ్చు. సో యూజువల్గా ఇలాంటి వాటిలలో హార్ట్ అటాక్ కంటే కూడా ఎరిథ్మియాస్ అని అంటారు అనమాట వాటిని. అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం కానీ జరిగేవి ఇలాంటి కారణాలు ఉంటాయి. ఇవి హార్ట్ అటాక్ అని చెప్పలేము. అయితే చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తే అవి కొన్ని రకాల సిండ్రోమ్లు, కొన్ని రకాల అంటే రేర్ జెనెటిక్ కండిషన్స్లో పిల్లల్లో కూడా రావచ్చు హార్ట్ అటాక్స్. కానీ సాధారణంగా ఏ ప్రాబ్లము లేని వాళ్ళలో వచ్చే విషయం అయితే కాదు. పిల్లలు పుట్టుకతో కొంతమంది గుండెలో హోల్తో పుడుతున్నారంటారు కదా, అదేంటి దాన్ని ఎలా చూడాలి? అది పుట్టుకతోటి వచ్చే ప్రాబ్లం అండి. దానికి మన దగ్గర రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని హోల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి వాటంతటిగా అవే పుడుకుపోతాయి. లేకపోతే అవి బాగా చిన్నగా ఉంటే వాటిని మనం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి, నిజంగా పిల్లాడి హార్ట్కి ప్రమాదం, జీవితానికి ప్రమాదం అని మనం అనుకుంటే ఇవాల్టి యుగంలో మన దగ్గర దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకు ముందరైతే ఓపెన్ హార్ట్ సర్జరీ అని ఒకటే ఉండేది. ఓపెన్ హార్ట్ చేయాల్సి వచ్చేది. అంత చిన్నపిల్లలు తట్టుకుంటారా అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఓపెన్ హార్ట్ కాకుండా చిన్న డివైజెస్ ఉంటాయి అన్నమాట. చిన్న మన ఇయర్ ఫోన్స్ అంత డివైజెస్ ఉంటాయి. వాటిని మనం తొడ నుండి తీసుకువెళ్ళి హార్ట్లో పెట్టి ఆ హోల్ని మనం మూసేయడం కూడా జరుగుతుంది. డివైస్ క్లోజర్ అంటారు దాన్ని. సో అలా చేయడం కూడా జరుగుతుంది. అది కూడా ఈ మధ్య మనకి ఇండియాలో కూడా అన్ని మంచి సిటీస్లో అవైలబుల్గానే ఉంది. సో అది అంటే హార్ట్లో హోల్తో జన్మించడం అనేది ముందర అనిపించినంత ప్రాబ్లం ఇప్పుడు ఈ రోజుకైతే కాదు. ఇప్పుడు చిన్నపిల్లలకి హోల్స్ ఉండటం వల్ల మీరు ఆ కొత్త టెక్నాలజీ, కొత్త మెడికల్ సిస్టమ్ వల్ల ఈజీగా వాళ్ళు నయం చేయొచ్చు. వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుందా? వాళ్ళకి ఉంటుందండి, హెల్తీ లైఫ్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. వాళ్ళు మామూలు పిల్లల్లాగే గ్రో అవుతారు, మామూలు పిల్లల్లాగే ఉంటారు. కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది తప్పితే వాళ్ళు మామూలుగా అంటే అన్ని పనులు చేసుకోగలుగుతారు, అంతా స్కూల్కి అది మామూలుగా వెళ్ళగలుగుతారు. వాళ్ళ తర్వాత జీవితం కూడా దాదాపు నార్మల్గా ఉంటుంది. అంటే వాళ్ళ భవిష్యత్తులో హార్ట్ అటాక్స్ అవి వచ్చే అవకాశం ఉండదంటారా? అంటే హార్ట్ అటాక్కి హార్ట్లో హోల్కి యాజ్ సచ్ సంబంధం లేదండి. అవి రెండు వేరే వేరే ప్రాబ్లమ్స్. సో హార్ట్లో హోల్ అనేది యూజువల్గా పుట్టుకతోటి ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే మనకి వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది, కొవ్వు పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. అవి పేరుకుపోయి ఒక్కొక్కసారి మొత్తంగా రక్తనాళాన్ని మూసేస్తాయి. లేదంటే ఒక్కొక్కసారి ఆ కొవ్వు కొంచెం పేరుకున్న చోట బ్లడ్ క్లాట్ అయ్యి మూసేస్తుంది. అలాగా మనకి గుండెకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మూసుకుపోయినప్పుడు మనకు వచ్చే చేంజ్నే హార్ట్ అటాక్ అంటారు. ఇప్పుడు మామూలుగా షుగరు, బీపీ పూర్వుల్లో పెద్దవాళ్ళ వరకు వాళ్ళ మెడికల్ హిస్టరీ చూసినప్పుడు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ లేకపోతే ఒక ఉన్నది అంశం ఉంది. అది అలాగే హార్ట్ అటాక్స్ కూడా జెనెటిక్గా వస్తాయా? దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తల్లి తండ్రికి కానీ లేదంటే తాతల కాలంలో కానీ ఎవరికైనా హార్ట్కి సంబంధించి అంటే ఇలా హార్ట్ అటాక్ అలాంటివి వచ్చాయి అంటే కనుక పిల్లల్లో వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. సో పిల్లలు కొంచెం ముందు నుండే జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక కారణం ఏంటంటే యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో మనం చూస్తే ఎక్కువ శాతం మందికి హై బీపీ కానీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కానీ ఈ మూడు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మూడు కూడా వంశపారంపర్యంగా వచ్చేవే మనకి. హై బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండటం కానీ మూడును మనకి మన తండ్రికి తాతకి ఉందంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది.
సో అలా చూసుకుంటే కనుక వాళ్ళకి హార్ట్ ప్రాబ్లంలు వచ్చే అవకాశం ఎక్కువ. సో దాన్ని బట్టి మనకి ఎక్కువ. అలా కాకుండా కూడా ఒకవేళ అసలు మనకి ఫ్యామిలీలో తల్లిదండ్రుల వైపు కానీ ఎక్కడైనా హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం ఉంది అంటే కనుక మనకు వచ్చే అవకాశం డెఫినెట్గా ఎక్కువ, మామూలు పబ్లిక్తో పోలిస్తే ఎక్కువ. అంటే మామూలుగా తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రి వైపు తాత ముత్త వైపుతో పాటు మేనమామలు మేనత్తలు కూడా జీన్స్లోకి వస్తుంది కదా. అవునండి, అందరి ప్రభావం ఉంటుంది, తల్లిది తండ్రిది కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఒకరి నుండి ఎక్కువగా వస్తుందని కూడా ఏం లేదు, ఇరువైపులా ఈక్వల్గానే ఉంటుంది. సో దానికి తగినట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవటం తప్పితే మన దగ్గర వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ అంతే ఇంకా ఏమి లేదు. అలాగే షుగరు బీపీ కూడా పెరుగుతోంది ఇప్పుడు. అంటే ఆ వ్యాధులు పెరుగుతుంది, దాని డిజార్డర్ అంటారు కదా, పెరుగుతున్నాయి. అది కూడా వయసుకు సంబంధం లేకుండానే షుగర్కి అటాక్ అవుతున్నారు, బీపీకి అటాక్ అవుతున్నారు, థైరాయిడ్కి అటాక్ అవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దీనికి కూడా కారణాలు ఏంటి? బేసిక్గా ఈ హై బీపీ, హైపర్ టెన్షన్ అని మన మెడికల్ భాషలో అనేది, హైపర్ టెన్షన్ కానీ షుగర్ వ్యాధి కానీ ఈ రెండింటిని ఏమంటారంటే లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటారు. అంటే ఇవి మన లైఫ్ స్టైల్ని బట్టి వచ్చే డిజీజెస్. ఇవి జెనెటిక్గా వాటికి కొంత ఇది ఉంటుంది, అంటే మనకి జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వాటిని మనం పూర్తిగా ఆపలేకపోయినా మనం డిలే చేయొచ్చు. అంటే 30 ఏళ్ళకి వచ్చే బదులు ఒక వ్యక్తికి 50 ఏళ్ళకి 55 ఏళ్ళకి షుగర్ వస్తే వాళ్ళకి జరిగే హాని చాలా తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళ జీవితం చాలా బెటర్గా ఉంటుంది. సో అలా మన లైఫ్ స్టైల్ తగినట్టుగా మార్చుకోవటం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనే వాటిని మనం లేట్గా వచ్చేలాగా చేయొచ్చు, మనం వాటిని కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ రెండు విషయాలు కూడా, లో బీపీ అని హై బీపీ రెండు ఉంటాయి కదా, ఈ రెండింటిని ఎలా చూడాలి? ఏది ఎక్కువ డేంజరస్? మనం వాడుకలో ఎక్కువగా మనం చూసేదండి హై బీపీ. సో మనం లో అని చాలాసార్లు అనుకునేది నార్మల్ బీపీనే ఉంటుంది. ఏంటంటే లో బీపీ ఉన్నప్పుడు యూజువల్గా మనకి వెంటనే తెలిసిపోతుంది, కళ్ళు తిరగడం కానీ, ఇలా తూలిపోయినట్టు అనిపించడం కానీ, చెమటలు పట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో లో బీపీ అనేది మనం ఇంట్లో మేనేజ్ చేసుకోగలిగే విషయం కాదు, దానికి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వేరాస్ హై బీపీ మనకి చాలాసార్లు తెలియకపోవచ్చు, అంటే కొంతమందికి తల దిమ్ముగా ఉండడం కానీ, తలనొప్పిగా కానీ అలా తెలుస్తుంది. బట్ చాలామందికి బాగా ఎక్కువ అయ్యేంత వరకు, లేదంటే వాళ్ళు ఏదో వేరే సమస్య కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది బయటపడే వరకు చాలామందికి తెలియదు. ఇంకా ఈ మధ్య కాలంలో అందరికీ అది రొటీన్గా మనం చూసుకోవాలి, మనం మానిటర్ చేసుకోవాలి అన్న ఒక అవేర్నెస్ ఈ మధ్య పెరుగుతోంది కాబట్టి చాలామంది చూసుకుంటున్నారు. ఇదివరకు కాలంలో అయితే చాలా వరకు వేరే సమస్య కోసం వెళ్ళేదాకా బీపీ ఉందన్న సంగతి తెలిసేది కాదు. లో బీపీ హై బీపీ ఏది డేంజరస్? లో బీపీ అనేది బేసిక్గా చాలా, అంటే ప్రాణహాని కలిగించగలిగిన స్థితి అండి. అంటే ఇప్పుడు మనకి ఉండుండి లో బీపీ అయిపోతే అది చాలా అంటే అది అసలు మనం తట్టుకునేలాగా ఉండదు. ఇప్పుడు మనం హై బీపీ అంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఇంట్లో ఉంటాం. లో బీపీ అనేది అలా ఉండదు. ఆన్ ది అదర్ హ్యాండ్ హై బీపీ కూడా మనకి మరీ హైగా వెళ్ళిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అవి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెండు డేంజరస్సే, ఒకటి డేంజరస్ కాదని మనం చెప్పలేము, రెండు వేటికవి డేంజరస్సే. కంపారిటివ్లీ లో బీపీ ఈజ్ మోర్ డేంజరస్ అన్నారా? లో బీపీ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. అదే ఎమర్జెన్సీ అంటే ఆ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. హై బీపీ కూడా, అంటే ఎక్స్ట్రీమ్లీ హై బీపీ కూడా మెడికల్ ఎమర్జెన్సీ. అంటే కంపారిటివ్గా లో బీపీ మోర్ డేంజరస్ అనాలా మన మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో? ఈ అవకాశం తీసుకొని నేను క్లారిఫై చేయాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది నాకు లో బీపీ అంటూ ఉంటారు. అది యాక్చువల్గా లో కాదు. అంటే మనం 120కి తక్కువ ఏదైనా మనం లో అని మనం అనుకుంటాము, కానీ మామూలుగా 90 నుండి 120 దాకా చాలామందికి ఆ మధ్యలో ఉంటుంది. కాబట్టి 120 ఉండాలి, నాకు 100 ఉందంటే నాకు లో బీపీ అని అనుకోవటానికి లేదు, అది మామూలు బీపీనే. అంటే మామూలుగా 120/80 అని అంటారు కదా. కాకపోతే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు మెషిన్స్ కాదు కాబట్టి ఒక ఫిక్స్డ్ వాల్యూ అనే నార్మల్ అని మనం అనుకోలేము. అంటే 120 అంటే నార్మల్, 122 అంటే ఎక్కువ, అలా అంటే అలా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు 90 నుండి 140 దాకా ఒక్కొక్కరికి ఒక్కొక్క నార్మల్ బీపీ ఉండొచ్చు. సో ఒక్కొక్కరి బీపీ కూడా ఇప్పుడు 100 నాకు నార్మల్ అయితే మీకు నార్మల్ అవ్వకపోవచ్చు. సో ఎవరి నార్మల్ బీపీ అనేది కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. అలాగని మరీ ఇప్పుడు నాకు 160 ఉంటుంది అది నాకు నార్మల్ అని అనుకోవటానికి లేదు, అది డెఫినెట్గా హై బీపీ. కాకపోతే 90 నుండి 140 మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్లో ఉండొచ్చు బీపీ. ఇప్పుడు ఈ బీపీ యొక్క మెజర్మెంట్, బీపీ ఉందని చెప్పడానికి పారామీటర్స్ మారినాయి అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఏమైనా మారాయా లేటెస్ట్గా?
లేదండి, మెడికల్ సైన్స్ పరంగా పెద్ద మార్పు ఏమీ లేదు. మనం ఎప్పటి నుండో 120/80 నార్మల్ అని అందరికీ తెలిసిన విషయం అయినా కూడా మనం హైపర్ టెన్షన్ అని కన్సిడర్ చేయాలంటే మనం 140/90 అని తీసుకుంటాం. సో ఇది వయసును బట్టి మారుతుంటుందా? ఇది ఇందాక మీరు మనుషులు బట్టి మారినట్టుగా వయసును బట్టి కూడా మారుతుంది. అవును అవును, కొంత ఇప్పుడు ఒక 70 ఏళ్ళ ఆయన నా దగ్గరికి వస్తే కనుక ఆయనకి 150 ఉన్నా కూడా పర్వాలేదు అలా. సో మనకి 60 దాటినప్పటి నుండి కొంచెం మనకి పైన మన 120 ఏదైతే ఉందో దానికి కొంత రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. కింద దానికి ఏమి ఉండదు. ఈ రెండిట్లో కూడా ఏది డేంజరస్? అలాగని మనం చెప్పలేమండి, అంటే అది ఒక్కొక్క మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఎక్కువ ఇంపార్టెంట్ అలాగా. సో దీన్ని మనం డాక్టర్ని మనం కలవాలి, ఈ బీపీ కానీ ఏదైనా కానీ సంథింగ్ మనకు మనం అంత ఆరోగ్యంగా లేము, ఏదో ఏదో జరగబోతుందనో లేకపోతే బాగలేమనే అనే సంకేతము ఎలా తెలుస్తుంది మనిషికి? ఒకటేంటంటే అసలు ఇమీడియట్గా డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఛాతీలో నొప్పి ఉంది, ఛాతీ నుండి ఎడమ చేతి వైపుగా నొప్పి వెళ్తుంది, లేదా ఛాతీలోనే ఉంది, ఎడమ వైపుగా వెళ్తుంది, లేదా కొంతమందికి మెడకి వెళ్తుంది, కొంతమందికి చెవి దగ్గరికి ఇలా వెళ్తుంది నొప్పి, నడుస్తున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ముఖ్యంగా చాలామందికి ఏమవుతుందంటే కొంత దూరం నడిచాక లేదంటే కొంచెం మెట్లు ఎక్కాక నొప్పిగా అనిపిస్తుంది, లేదా ముందర 3 ఫ్లోర్లు ఈజీగా ఎక్కేవాళ్ళం, ఇప్పుడు 1 ఫ్లోర్ ఎక్కేటప్పటికే ఆయాసం వచ్చేస్తుంది. ఇలాంటివి డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిన సంకేతాలు. ఇప్పుడు బీపీ వచ్చిందని ఎలా తెలుస్తుంది? చాలామందికి తల దిమ్ముగా ఉండడం, తల నొప్పిగా ఉండడము, రకరకాలుగా అనీజీగా అనిపించడము, ఓవరాల్గా అనీజీగా అనిపించడం, ఇలాంటివి కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజులను బట్టి ఒక 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కనీసం ఏడాదికి ఒకసారి రొటీన్గా వాళ్ళ బీపీ అవి చూసుకుని కొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచి విషయం. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయటము, ఒక వయసు తర్వాత కొన్ని పరీక్షలు చేయించుకోవటం అనేది అది మంచి పద్ధతి, అది పార్ట్ ఆఫ్ అవేర్నెస్, మన సెల్ఫ్ డిసిప్లిన్లో భాగం. ఇవేమీ తెలియని సామాన్యులు ఎక్కువ మంది ఉంటారు కదా, అసలు కేర్లెస్గా, అజ్ఞానం వల్ల కావచ్చు, జ్ఞానం ఉన్నా కానీ నాలెడ్జ్ చదువుకున్నా కానీ కేర్లెస్గా బ్రహ్మాండం మనకు అద్భుతం అని చెప్పి తిరుగుతూ ఉంటారు కదా. ఎక్కువ మంది అదే కేటగిరీలో ఉంటారు నిజం చెప్పాలంటే. అదే ఎలా దాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని? ఏం లేదండి, మన బాడీ చెప్పేది మనం వింటూ ఉండాలి. ఇప్పుడు చాలాసార్లు ప్రాక్టీస్లో మనం చూసే విషయం ఏంటంటే నడిస్తే ఎప్పటి నుండో 5-6 నెలల బట్టి ఛాతీలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది, అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గర రారు, మెల్లిమెల్లిగా నడవడం తగ్గించుకుంటారు. సో అలా చేయకూడదు. మనం ముందర ఇది చేయగలిగే వాళ్ళం, ఇప్పుడు ఇంత చేయలేకపోతున్నాం, కొంచెం తగ్గింది అంటే ఏదో ఏజ్ వల్ల లేదా దీనివల్ల అనుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్లని. ఇప్పుడు కొంతమందికి మీరు అన్నట్టుగా నొప్పి అలా అనిపించటము, ఏదో ఏదో ఇబ్బందిగా అనిపించటము, దీన్ని అప్పుడు మనం ఒక సంకేతంలాగా భావించి డాక్టర్ని కలవాలని మీరు చెబుతున్నారు. అలాగే కొంతమందికి ఆయాసం రావటము, అనీజీగా ఉండటము, మెట్లు ఎక్కితే ఆయాసం పడటము, లేకపోతే బాగా వేగంగా నడిస్తే ఇది అవ్వటము, దాన్ని ఎలా చూడాలి? వాళ్ళు డెఫినెట్గా కన్సల్ట్ చేసి మిగతా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందండి, ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో బీపీకి హార్ట్ డిసీజ్, అనారోగ్యాలకి, షుగర్కి హార్ట్ అనారోగ్యం, ఆరోగ్యం మన లింక్ ఏంటి? ఇది మనకి ఎప్పటి నుండో చాలా రకరకాల స్టడీస్ దీని మీద జరిగాయండి. సో ఇప్పుడు ఏంటంటే మనం బాగా కాన్ఫిడెన్స్తో చెప్పగలిగిన విషయం ఏంటంటే బీపీ, షుగరు రెండిటి వల్ల హార్ట్కి అనారోగ్యమే. సో రెండు ఏమవుతాయంటే ఇండైరెక్ట్గా గుండె రక్తనాళాల మీద ఎఫెక్ట్ని చూపిస్తాయి, రెండు గుండె మజిల్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఏంటంటే హార్ట్ మజిల్ బాగా కొట్టుకోవాలి కదా, బాగా పంప్ చేయాలి, అది గుండె పని. సో కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ బీపీతో ఉన్నారు లేదా షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంది అని అంటే ఈ రెండిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ పంపింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో దాన్ని మనం మెడికల్ పరిభాషలో అయితే లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫంక్షన్ అంటాం, సిస్టాలిక్ ఫంక్షన్ అంటాము. సో అదే మనకి ఇండైరెక్ట్గా అది ఏంటంటే హార్ట్ యొక్క పంపింగ్. సో హార్ట్ యొక్క పంప్ చేసే కెపాసిటీ అనేది తగ్గుతుంది, అంటే బాగా గట్టిగా ఫోర్స్ఫుల్గా పంప్ చేయాల్సింది నెమ్మదిగా పంప్ చేయడం మొదలు పెడుతుంది. అది ఒకటైతే, రెండోది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం. ఈ రెండు సమస్యలకి బీపీ, షుగరు, ఇవి రెండు ముఖ్యమైన కారణాలు. ఈ బ్లాక్స్ ఏర్పడటం అనేది
వయసుకి ఏమైనా లింక్ ఉంటుందా? డెఫినెట్లీ వయసుకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది వరకు మనం ఎక్కువగా ఈ వయసు వల్ల వచ్చేవే ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే మనం అవసరమైన దానికంటే ఎక్కువగా తింటున్నాం, అవసరమైన దానికంటే తక్కువగా శ్రమ చేస్తున్నాం, పని చేస్తున్నాం. సో మనం తింటున్న క్యాలరీస్ అన్నిటిని మనం బర్న్ చేయట్లేదు. ఇప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ బాడీలోకి వెళ్ళి కొవ్వుగా మారిపోతాయి. అవి నెమ్మదిగా పొట్ట చుట్టూ కొవ్వు అవుతాయి, అవే గుండె చుట్టూ కొవ్వుగా మారుతాయి, అవే రక్తనాళాల్లో కొవ్వుగా కూడా మారుతాయి. సో ఈ హార్ట్ మారి బ్లాక్స్ కారణం అవుతాయి అన్నమాట. సో ఈ హార్ట్ డిసీజెస్ లేకపోతే హార్ట్ డిజార్డర్ సిండ్రోమ్ వాటెవర్, అంటే గుండె సంబంధించిన అనారోగ్యము ఆరోగ్యం సంబంధించినలో నా గుండె అద్భుతంగా పనిచేస్తుంది, చాలా బలమైన గుండె నా అంటే నేనని కాదు, ఒక వ్యక్తి గుండె చాలా బలంగా ఉంది, వెరీ హెల్దీ హార్ట్ అని ఎలా తెలుసుకోవాలి? మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫిజికల్ శ్రమ చేసినప్పుడు. అంటే మీరు బాగా చక్కగా ఎంత దూరం అయినా నడవగలుగుతున్నారు, ఎంత బరువులు ఎత్తుకునే ఎంత బాగా అయినా వెళ్ళగలుగుతున్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, రోజువారీ కార్యక్రమాలు బాగా చేయగలుగుతున్నారు. ఒకవేళ అవసరమైన దానికంటే ఎక్కువ పని చేయాల్సి వచ్చినా కూడా మీకేమీ నొప్పి రావడం కానీ ఆయాసం రావడం కానీ ఎక్కువగా లేదు. సో ఇది మీకు డైరెక్ట్గా అంటే క్లినికల్గా మనం చెప్పగలిగింది. తర్వాత రకరకాల పరీక్షలు మనం ఈసీజీ కానీ 2D ఈకో కానీ ఇవన్నీ చేసినప్పుడు మనకి హార్ట్ స్టేటస్ మీద ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారు లేదా లేరు అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనిషి బరువుకి బాడీ స్ట్రక్చర్కి గుండె ఆరోగ్యానికి లింక్ ఏమైనా ఉందా? ఉందండి, డెఫినెట్గా. మనకేంటంటే ఒబేసిటీ అనేది కూడా గుండె ఫెయిల్ అవ్వటానికి కానీ గుండెలో బ్లాక్స్కి కానీ రెండిటికి కూడా అదొక కారణం. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు పైనుండి కింద దాకా లావుగా ఉన్నారు అన్నది ఒక రకమైన ఒబేసిటీ. ఇప్పుడు ఈ కాలంలో మనం ఎక్కువ చూసే ఒబేసిటీ ఏంటంటే చేతులు కాళ్ళు అన్నీ సన్నంగా ఉంటాయి కానీ పొట్ట మట్టుకు ఎక్కువగా ఉంటుంది, దాన్ని ట్రంకల్ ఒబేసిటీ అని అంటారు. ఇది మరీ ముఖ్యమైన కారణం. అంటే ఈ ట్రంకల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో గుండెకి సంబంధించిన బ్లాక్స్ కానీ అవి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఏంటంటే మన పొట్ట చుట్టూ చేరుకునే కొవ్వు బేసిక్గా మనం ఇదే మన లైఫ్ స్టైల్కి సంబంధించిన వాటి వల్ల చేరుకునే కొవ్వు. సో అది అంత మంచి కొవ్వు కాదనమాట. మనిషి బాడీ యొక్క స్ట్రక్చరు టమోటా షేప్ అంటారు కదా, అంటే కొంతమందికి రకరకాల కారణాల వల్ల లేదంటే చిన్నప్పటి నుండి వాళ్ళు ఒక రకంగా మార్బిడ్గా ఒబీస్ అంటారు అనమాట దాన్ని. వాళ్ళ బరువు ఎక్కువగానే ఉంటుంది, లావుగానే అనిపిస్తారు. అలాంటి వాళ్ళకి గుండె ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బ్లాక్స్ కూడా కొంత ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అంటే ఇప్పుడు నా దగ్గరికి 2 పేషెంట్లు వచ్చారు, ఒకరేమో ఓవరాల్గా సన్నగా ఉన్నారు, వారికి పొట్ట మాత్రం బాగా ఇంత బాగా పొట్టుంది. ఇంకొకరు ఎప్పటి నుండో లావుగా ఉన్నారు, ఓవరాల్గా ఎప్పటి నుండో అంటే ఇప్పుడు వచ్చిన వెయిట్ కాదు అది, ఎప్పటి నుండో వాళ్ళ స్ట్రక్చరే అంత అని మనం అనుకుంటే వాళ్ళ స్ట్రక్చరే మనం అనుకుంటే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి రిస్క్ ఎక్కువ అంటే కనుక సన్నగా ఉండి పొట్ట బాగా ఉన్న వాళ్ళకే రిస్క్ ఎక్కువ. అంటే మధ్యలో వచ్చింది అది బాగా హెవీగా ఉంటాము, లావుగా ఉంటాము, ఒబేస్గా ఉంటాము, ఓవర్ వెయిట్గా ఉండటం అనేది అది డెఫినెట్గా అది ఒక డిజార్డర్ కానీ అది అనారోగ్యమైన కండిషన్. దాని నుంచి మనం బయటపడాలి, బయటపడితే ఆరోగ్యం కొంత మెయింటైన్ చేసుకోవచ్చు అన్నారు. సన్నగా ఉండే వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తుంది. సరే పొట్ట తీసేద్దాం, బాడీ అంతా సన్నగా ఉండి పొట్టకుతే కనిపించడం కాకుండా అసలు మొత్తం కింద నుంచి పైదాకా సన్నగా ఉండేవాళ్ళు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఉండే వాళ్ళకి బాగా జిమ్లలో వర్కౌట్ చేసే వాళ్ళకి కూడా మనం ఈ మధ్య హార్ట్ అటాక్స్ వింటున్నాం. దీనికి కూడా అండి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే చాలామంది జిమ్లో బాగా బాడీ పెంచాలని చెప్పి కొన్ని రకాల సప్లిమెంట్స్ని వాడతారు. అవి అన్నిసార్లు మంచివి కావు. కొన్నిసార్లు ఆ సప్లిమెంట్స్ ఏంటంటే గుండె మీద వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ సప్లిమెంట్స్ వల్ల కూడా ఈ మధ్యకాలంలో కొన్ని హార్ట్ అటాక్స్ అవి వింటున్నాము. సో ఇంకా వాటికి కంక్లూజివ్గా ఎవిడెన్స్ లేదు కానీ అంటే దీనివల్లే ఇది వచ్చిందని చెప్పలేకపోతున్నాం కానీ చాలా వరకు వాటి వైపే చూపిస్తున్నాయి. సో అదొకటి. రెండోది ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఇలా మనం చూసుకుంటే చాలామంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా సన్నగానే ఉంటారు. రెండోది వాళ్ళకి ఫ్యామిలీ తరఫు నుండి ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అవి ఎక్కువగా ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే సన్నగా ఉన్నా కూడా హార్ట్ అటాక్కి కారణాలు అవుతాయి. సన్నగా ఉండే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు. సో దాని సన్నంకి లావుకి కొలెస్ట్రాల్కి అంటే మనం చెప్పలేము. కేవలం ఇప్పుడు చాలామంది లావుగా ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మామూలుగా ఉంటాయి, కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
సో మనకి లోపల ఉండే కొవ్వుకి బయట కనిపించే మనిషి ఆకారానికి అంత డైరెక్ట్ రిలేషన్ ఉండదు. ఇప్పుడు బీపీ షుగరు రెండు డేంజరస్ అన్నారు. బీపీ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా షుగర్ వచ్చే అవకాశం ఉందా? అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా బీపీ వచ్చే అవకాశం ఉందా? ఈ రెండు ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రెండు కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. మన లైఫ్ స్టైలే వాటికి కారణం అవుతుంది. సో మన లైఫ్ స్టైలు ఒకరికి ముందుగా బీపీ వచ్చినప్పుడు అదే లైఫ్ స్టైల్ మనం మార్చుకోకుండా కంటిన్యూ అయితే వాళ్ళకి షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో థైరాయిడ్ ఎలా చూడాలి హార్ట్కి? సో ఈ థైరాయిడ్కి హార్ట్ డిజీజ్కి మరీ అంత డైరెక్ట్ రిలేషన్ లేదు. అంటే మనం సాధారణంగా పాపులేషన్లో చూసేదాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం ఎక్కువగా. అయితే థైరాయిడ్ టాక్సికోసిస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది. అందులో ఏంటంటే హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది, అది మనం అంత జనరల్ పాపులేషన్లో చూడము, కానీ వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ హైపోథైరాయిడ్ వారి కంటే కూడా. సో హార్ట్ డిసీజెస్, హార్ట్ ఇల్ హెల్త్ అండ్ హెల్త్ ఆరోగ్యంలో కొలెస్ట్రాల్ పాత్ర ప్రధానమైందని చెప్పాలా ఓవరాల్గా? దీని ఏంటంటే మల్టిపుల్ స్పెక్ట్రమ్ ఇదండి. అంటే ఇది ఒక్కటే అని మనం చెప్పలేం. బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా ఒక పార్ట్ని ప్లే చేస్తాయి డెఫినెట్గా. అయితే ఇది ఒక్కటే ఇంపార్టెంట్ అని మనం ఒక్కదాన్ని వేలెత్తి చూపించలేము. ఇప్పుడు కొలెస్ట్రాల్ కూడా గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు కదా. ఏది గుడ్ కొలెస్ట్రాల్, ఏది బ్యాడ్ కొలెస్ట్రాల్? ఇప్పుడు మనకి మనం ఎప్పుడన్నా లిపిడ్ ప్రొఫైల్ అన్న పరీక్ష చేయించుకుంటే రకరకాల ఇవి ఇస్తారండి వాల్యూస్. అందులో మనకి హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని ఉంటాయి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఇస్తారు. అది మనం జనరల్గా మంచి కొలెస్ట్రాల్ అని అనుకునేది. మిగతావన్నీ కూడా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కిందకే వస్తాయి. సో గుడ్ కొలెస్ట్రాల్ ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి? అది మన చాలా వరకు మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టే ఉంటుందండి. సో మనం మామూలుగా మంచి ఫ్యాట్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్లో, బాదం పప్పుల్లో వాటిలో ఉండేవి, అది ఫ్యాటే కానీ అది మంచి ఫ్యాట్ కాబట్టి అది మనం ఒక లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మన హెచ్డిఎల్ని పెంచుకోవచ్చు. ఇవాళ రేపు మందులు కూడా ఉన్నాయి హెచ్డిఎల్ పెంచుకోవడానికి. అయితే దీని మీద మరీ ఎక్కువ ఫోకస్ చేయడం కూడా అనవసరం. ఏంటంటే మనం మంచి కొలెస్ట్రాల్ని పెంచుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని మనం చెప్పలేం. అంటే మనం చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోకుండా మంచి కొలెస్ట్రాల్ని పెంచుకున్నందువల్ల మన రిస్క్ ఏమీ తగ్గదు. సో మన గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి, సేమ్ టైం సైమల్టేనియస్ సమాంతరంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందన్నప్పుడు డెఫినెట్గా మనం మందులు సజెస్ట్ చేస్తాము. ఆ మందులు కంటిన్యూ చేసుకుంటూ ఒక రీజనబుల్ అమౌంట్లో మంచి ఫుడ్ తింటూ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఈ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ యొక్క పాత్ర చాలా ప్రధానమైందని మీరు బిగినింగ్లోనే చెప్పారు. అవునండి. సో లైఫ్ స్టైల్ అంటే మనం పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి మనం తీసుకుంటే ఆహారము, వ్యాయామము, లేకపోతే మన మొబిలిటీ, మళ్ళీ రాత్రి పనుకుండే నిద్ర, ఇదంతా కూడా మనం మెటాబాలిక్ బయోలాజికల్ యాక్టివిటీ కదా. సో ఇందులో మనం ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న తప్పులేంటి, మనం చేయాల్సిన ఒప్పులేంటి? ఓకే, చాలా మంచి ప్రశ్న ఇది. నిజానికి ఏంటంటే ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ అంటే ఏంటనేది. అవన్నీ మంచిగా అయ్యి ఉండకపోవచ్చు, కరెక్టే అయ్యి ఉండకపోవచ్చు. సో దీనికి సో ఇందులో మనం మెయిన్గా ఏంటంటే ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేవడంతో ఉరుకులు పరుగులుగా కాకుండా కొంచెం నెమ్మదిగా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా మనం కూర్చుని మనం మెల్లిగా మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఫస్ట్ కొంత వ్యాయామం చేసుకుని ఆ తర్వాత మన డైలీ పనిలోకి వెళ్తాం. అంటే రోజులో కనీసం ఒక అరగంట పొద్దున్నే వ్యాయామం, ఇంకా వీలున్న వాళ్ళకైతే యోగా, మెడిటేషన్ లాంటివి. సో దట్ మన అంటే శరీరానికి వ్యాయామంతో పాటు మనసుకు కూడా ఒక మనం బ్యాలెన్స్తో రోజు మొదలు పెట్టడం. సో ఇది ముఖ్యమైనది. రెండోది మనకి అంటే ఇది అయితే మొదటిది. ఇది అయిన తర్వాత రెండో ఫ్యాక్టర్ మన ఫుడ్. ఇప్పుడు ఇవాళ రేపు మన ట్రెండ్ ఎలా ఉందంటే మనం ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో మనం పొద్దున ఏమి భోజనం చేయం. మనం వెళ్ళిన తర్వాత అప్పటి నుండి మొదలు పెడతాం, మధ్యాహ్నం నుండి. ఇక మన డిన్నర్ అయితే రాత్రి 10, 11, 12ంటికి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైంలో బిర్యానీలు అలాంటివి ఏంటంటే అంత మంచివి కాదు. యూజువల్గా మన పూర్వీకులు ఏదైతే చెప్పారో అదే అన్నిటికంటే మంచి పద్ధతి. ఏంటంటే మనం దీపాలు పెట్టే వేళకల్లా మనం తినేసి సూర్యాస్తమయంలోపు మేజర్ మీల్ తినేయటం. సో దట్ మనం తినే టైంకి మనం పడుకునే టైంకి ఒక 3 గంటలు గ్యాప్ ఉండేలాగా.
మనం 6కి 7కి డిన్నర్ అయిపోగొట్టేసామంటే అప్పుడు మనం 9కి 10కి పడుకోవడం, కంటి నిండా నిద్ర ఉండడం. 9-10కి పడుకుంటే ఒక 6 నుండి 8 గంటల మధ్యలో సరైన నిద్ర ఉండడం, రోజు మొత్తంలో ఒక వ్యాయామం అనేది ఉండడం. ఒకవేళ ఇలాంటివి ఉంటే యాక్చువల్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఫోన్ మాట్లాడుతుంది తగ్గిపోతాయి. సో ఒకవేళ మనం ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వగలిగితే చాలా వరకు మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవే తగ్గిపోతాయి. మీరు ఇలా ఒక 3 నెలలు చేయగలిగితే నాకు తెలిసి బ్లడ్ ప్రెషరును షుగరే చాలా వరకు మనకు కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఇలా నాలుగు మనం డివైడ్ చేసుకుంటే ఇందులో షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి పెద్దగా మనం మాట్లాడక్కర్లేదు. వాళ్ళది మెయింటైన్ చేసుకుంటే డిసిప్లిన్గా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్న అనారోగ్య భారత్లోకి వెళ్తున్నాం కదా మనం. కాబట్టి ఈ షుగర్ వాళ్ళకేమో డయాబెటిక్ వాళ్ళకేమో షుగర్ ఉండకూడదు, బీపీ వాళ్ళకేమో సాల్ట్ ఉండకూడదు, ఆ రెండు ఉన్న వాళ్ళకి సాల్ట్ షుగర్ రెండు ఉండకూడదు. ఇది ఎలా మరి దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? అంటే దీన్ని ఏంటంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఓకే అండి. ఇప్పుడు మనం వద్దు అంటే మొత్తంగా మానేసి ఒక మనిషిని జీవితాంతం ఉండమనటం అది అంటే మనుషులు నిజంగా చేయగలిగేది కాదు. ఇప్పుడు మనం చెప్తే భయం కొద్దీ ఒక 3 నెలలు 6 నెలలు చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మామూలు. కాబట్టి నేను యూజువల్గా అందరికీ చెప్పేది ఏంటంటే తగ్గించుకోండి. మీరు మొత్తంగా మానేయమని మిమ్మల్ని ఎవ్వరూ చెప్పట్లేదు. మొత్తంగా మానేసి అంటే చాలామంది అది కూడా అంటారు, నేను కొన్నాళ్లే బ్రతుకుతాను, అన్నీ తింటూ బ్రతుకుతాను, తర్వాత ఏదైనా పర్వాలేదు, కానీ ఇలా తినలేకుండా ఈ ఉప్పు లేని అన్నాలు పంచదార లేకుండా ఇలా ఉండలేకపోతున్నాను, నాలుక మరి అలవాటు పడుతుంది అది. సో ఏదైనా ఏంటంటే మోడరేషన్లో ఉంచుకోండి, దానివల్ల నష్టం లేదు. ఉప్పు మానేయమన్నారు కదా అని ఉప్పు మానేసి ఎవరు అసలు మనం భోజనం అనేది ఇంపార్టెంటే, అండ్ మనం భోజనం చేయలేము. సోడియం లెవెల్స్ పడిపోయి అంటుంటారు, షుగర్ లెవెల్స్ పడిపోయినట్టుగా. అవును అవును. సో వాటిని కూడా సోడియం లెవెల్ని షుగర్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి కదా మనం. బేసిక్గా ఏంటంటే మనం ఏదైనా ఒక లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నాం అంటే అది మనం జీవితాంతం పాటించేటట్టుగా ఉండాలి, పాటించగలిగేటట్టుగా ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు డాక్టర్ చెప్పారు షుగర్ ఎక్కువైపోయిందని నేను షుగర్ మానేశాను, నేను అన్నం తినడం మానేశాను అంటారు చాలామంది. మీరు అన్నం తినడం మానేసి ఎన్ని రోజులు ఉండగలుగుతారు? 1 నెల ఉంటారు, ఒక 2 నెలలు ఉంటారు, బాగా ఎక్కువ ఇది ఉన్న వాళ్ళైతే 1 ఏడాది ఉంటారు. అంతకుమించి మీరు ఉండలేరు, మళ్ళీ మొదటికి వస్తారు. అందుకని చెప్పేది ఏంటంటే ఇంతకు ముందర బాగా ఇంత తినగలిగే వాళ్ళైతే కొంచెం పోర్షన్ సైజ్ తగ్గించుకోండి, కొంచెం తినండి. అంతే తప్ప మొత్తం మానేయటం అనేది అది మీరు అంటే మీరనే కదా, నేనైనా చేయలేను, ఎవరైనా జీవితాంతం దాన్ని ఫాలో చేయలేరు. చాలామంది బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తున్నారు, కొంతమంది బ్రేక్ఫాస్ట్ బాగా తినమంటున్నారు, కొంతమంది ఏమో లైట్గా తినమంటున్నారు, కొంతమంది ఏమో అసలు భోజనం మానేస్తున్నారు నైట్ టైం డిన్నర్, కొంతమంది అయితే టిఫిన్ తీసుకుంటున్నారు, కొంతమంది మామూలుగా వెళ్ళిపోతున్నారు. ఈ డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ రకరకాలుగా ఇది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంట్లో ఒక మెయిన్ ముఖ్యమైన ఇదేంటంటే ఎందుకు అంత కన్ఫ్యూజన్ వస్తుందంటే ఇప్పుడు ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క తీరులో ఉంటుంది, ఒక్కొక్కరికి అలవాటు అయిపోయినది ఒక్కొక్క తీరులో ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి అన్నం తింటే కానీ నిద్ర పట్టదు, అలాంటి వాళ్ళని పాపం అన్నం మానేయమని మనం చెప్పి అంటే అది వాళ్ళు ఎక్కువ పాటించలేరు, వాళ్ళు ఫీల్ అంటారు దానికి స్టిక్ అవ్వలేరు, ఉసురోమంటూ వీక్గా ఉంటారు ఆ రోజంతా. అది కాబట్టి ఈ ఫుడ్ విషయంలో ఏంటంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఒకటైతే ఎవరికి పర్సనలైజ్డ్ సిద్ధాంతం వేరేగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి పనిచేసిందంటే మీకు అది పని చేయకపోవచ్చు. మీ శరీరం వేరు, మీ తత్వం వేరు, మీ రిక్వైర్మెంట్స్ వేరు, మీరున్న సిచ్యువేషన్ వేరు. సో దాన్ని బట్టి అవన్నీ పరిగణలోకి తీసుకుని మనం ఏదైనా ఫాలో చేస్తున్నామంటే అది ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను అందరికీ 2 ఇడ్లీలు తినమన్నానంటే ఆ 2 ఇడ్లీలు అందరికీ సరిపోవు. కాబట్టి అలా మనం చెప్పలేము నువ్వు ఇంత క్వాంటిటీయే తినాలని కానీ నువ్వు ఇదే పదార్థం తినాలని కానీ. అది మనం జనరలైజ్డ్గా ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పలేం. సో అది మనిషిని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ ఏంటని దాన్ని బట్టి, వాళ్ళకున్న ఫుడ్ రిలేటెడ్ సెంటిమెంట్స్ ఏంటని దాన్ని బట్టి, వాళ్ళు మామూలుగా ఇంట్లో తినేది ఏంటి అన్న దాన్ని బట్టి రకరకాల వాటిని దృష్టిలో పెట్టుకుని మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన కొలెస్ట్రాల్ని వినన్నదిగా మెయింటైన్ చేసుకోవటము, అలాగే మన లైఫ్ స్టైల్ని మనం పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా సిస్టమ్గా ఉంచుకోవటము, అలాగే మనం తీసుకునే ఆహారము, ఖర్చు పెట్టేది, దాన్ని ఆ క్యాలరీస్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేయటము, ఇవన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ లేదా కొన్ని సూచనలు. ఇందులో భాగంగా వాకింగ్, తర్వాత అలాగే రన్నింగ్,
స్విమ్మింగు, యోగా ఇలాగ అనేకం ఉన్నాయి కదా. ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏం సజెస్ట్ చేస్తారు? బెస్ట్ అనేది ఏం లేదండి, ఎవరికి ఏది నచ్చితే అది బెస్ట్. కాకపోతే అందరూ యూనిఫామ్గా చేయగలిగింది వాకింగ్. అయితే ఇప్పుడు నేను స్విమ్మింగ్ అంటే అందరూ చేయలేకపోవచ్చు, పరిగెత్తడం అనేది అందరూ చేయలేకపోవచ్చు, మోకాళ్ళు సహకరించలేకపోవచ్చు, సైక్లింగ్ అయినా కూడా అందరికీ వీలయ్యే పని కాకపోవచ్చు. అయితే వాకింగ్ అనేది ఏంటంటే మన చేతిలో ఉన్న పని, మనం ఎక్కడికో వెళ్ళి చేయక్కర్లేదు, మన ఇంటి చుట్టూ తిరిగినా చాలు. సో అందరూ చేయగలిగిన పని అది కాబట్టి వాకింగ్ని చాలా వరకు అడ్వైస్ చేస్తాము. అండ్ మనం ఏదో అంటే హైఫైగా జిమ్కి వెళ్ళి చేస్తేనే ఎక్సర్సైజ్ చేసినట్టు, ఇంట్లో చేస్తే కాదు అలాగని ఏం లేదు. ఎలాగోలా ముఖ్యమైనది ఏంటంటే శరీరాన్ని కదపటం, మొబిలిటీ. డెఫినెట్గా శరీరము, మనిషి శరీరం అనేది ఒక చోట కూర్చుని ఉండేందుకు చేస్తున్నది కాదు. అది మనం అన్ని పార్ట్లని మూవ్ చేస్తున్నప్పుడే, వాటికి సరైన వ్యాయామం దొరికినప్పుడే అవి హెల్తీగా ఉంటాయి. సో మీరు సూచించే ది బెస్ట్ వాకింగ్ టెక్నిక్స్ ఏంటి? బ్రిస్క్ వాక్ అంటారు, తర్వాత మామూలు వాక్ 5/7 అంటారు, అంటే వారంలో 5 రోజులు వాక్ చేయడం, 30 minutes పర్ డే వాక్ అంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అవి కూడా ఐడియల్ వాక్ 1 hour 5 minutes అంటారు, 5 kilometers అంటారు, ఇలా ఉన్నాయి కదా. అంటే మినిమంగా మనం నడవాల్సింది, ఇది మనకి WHO నుండి వచ్చిన గైడ్ లైన్ అండి. అంటే ఈ వారానికి 5 సార్లు కనీసం అరగంట బ్రిస్క్ వాకింగ్, అంటే 150 minutes ఇన్ ఏ వీక్. 150 minutes a week. ఇది మనకి WHO నుండి వచ్చిన గైడ్ లైన్ కాబట్టి దీన్ని వైడ్గా మనం అన్ని చోట్ల చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే శిలాశాసనం అనేం లేదు, దాన్ని మన ఇష్టం వచ్చిన బట్టి, మన వీలుని బట్టి ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా స్టెప్ కౌంటర్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం రోజుకు 10,000 స్టెప్స్ నడవాలి, 6,000 నడవాలి, 8,000 నడవాలి, ఇన్ని నడిస్తేనే బెనిఫిట్, ఇలా రకరకాలుగా కూడా వచ్చాయి. సో ఏది అదే మనం ఇందాక ముందర మాట్లాడుకున్నట్టే, ప్రతి మనిషికి ఒక టార్గెట్ ఉండదు. ఇప్పుడు ఒక 40 ఏళ్ళ యాక్టివ్ పర్సన్కి ఉన్న టార్గెట్ 70 ఏళ్ళ ఆయనకి ఉండదు. సో వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతారు అన్నది ఉంటుంది. సో ఈ 10,000 అడుగులు తీరి అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది. అంటే ఆ రోజు మొత్తం మీద ఒకేసారి 10,000 అడుగులు కాకపోయినా న్యాచురల్గా డిఫరెంట్గా సాయంత్రం రైతు పనుకుంటారు, లెక్క చూసుకునేసరికి 10,000 అడుగులు మనం వేసామా అనేది ఒకటి ఈ మధ్య బాగా వాళ్ళు, అంటే అది సీక్రెట్ కి, అది మీ హెల్త్ కి సీక్రెట్ అన్నట్టుగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా అన్ని వయసుల వారికి అందరికీ వీలయ్యే పని కాదు. కాకపోతే అందులో ఉన్న జనరల్ ప్రిన్సిపల్ని మనం పట్టుకోవాలి. అంటే మనం ఇంతకు ముందర కొంతమంది ఎలా చెప్తారంటే, మనకి నాకు వాకింగ్కి వెళ్ళడానికి టైం ఉండదు, నాకు 1/2 గంట 30 గంట వాకింగ్కి వెళ్ళడానికి దొరకదు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు 30 గంట ఒకసారి దొరకకపోవచ్చు, మీకు అప్పుడు ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, ఎంతో కొంత బ్రేక్ దొరుకుతుంది కదా, అప్పుడు నడవండి. రోజు మొత్తం లెక్కేసుకొని 10,000 అడుగులు చెప్పారు. అందుకే అది అంటే అందులో ఉన్న సిద్ధాంతం అది. అంటే మీరు సెపరేట్గా వాకింగ్కే 30 గంట అని తీయక్కర్లేదు, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక 10 నిమిషాలు తీసుకోండి. ఇది WHO దీన్ని ఓకే చేసిందా ఈ 10,000 అడుగులు? లేదండి, లేదు. ఇది ఎవరు కనిపెట్టారు? అది అలా వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళందరూ బాగా ట్రెండ్ని పట్టుకుని బాగా కౌంట్ చేసేసుకోవడం అది చేస్తున్నారు. ఇన్ జనరల్ దాని యొక్క సిద్ధాంతాన్ని తీసుకోవాలి ఎప్పుడైనా మనం. ఏంటంటే ఇప్పుడు డెస్క్ జాబ్స్ ఉంటాయి, 24 గంటలు ల్యాప్టాప్ ముందర కూర్చుని ఉంటారు. మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, అలా కూర్చోకండి. మీకు ఉన్నప్పుడు, మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు కదలండి అని. ఒక్కొక్క ప్రాంతానికి ఆయా యొక్క ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి పరిస్థితులు, జెనెటిక్స్, దాన్ని బట్టి మన ఆహారాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక నిర్మాణం ఏర్పరిచారు. మన తెలుగు వాళ్ళం వచ్చేసరికి మనకు అన్నం అనేది దాని ప్లేస్ చాలా పెద్దది. ఇప్పుడే అవాయిడ్ వైట్స్ అనే థియరీ బాగా డెవలప్ అవుతుంది. అన్నంని, ఆరోగ్యాన్ని, హార్ట్ అటాక్స్ని, గుండె సంబంధించిన ఆరోగ్యాన్ని ఎలా లింకప్ చేయాలి? అదండి, ఇక్కడ కూడా ఒక మెయిన్ సిద్ధాంతం అంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్. తినద్దన్నారని చెప్పి కంప్లీట్గా అసలు మొత్తానికే మానేయండి అన్నది అవసరం లేదు. తినచ్చు. అయితే ముందరి తరాలలాగా, ఇప్పుడు ముందరి తరాల వాళ్ళు వ్యవసాయం పని చేసేవాళ్ళు, వాళ్ళు చక్కగా బాగా అన్నం తినగలిగేవాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళంతా తిని వాళ్ళంత పని చేయనప్పుడు మనకి అది అంటే అది కరెక్ట్ అవ్వదు. రెండోది, అవాయిడ్ వైట్స్ అన్న థియరీలో కొంత నిజం ఉంది. ఎందుకంటే మన ఆహారం అనేది కొంత ప్రాసెస్డ్గా ఉండాలి. నిజంగా పంట చేతికి వచ్చినట్టు మనం తినలేము, కరెక్టే. కానీ దాన్ని మొత్తంగా పాలిష్ చేసేసి, దాని రూపురేఖలు మార్చేసి తడతళ్ళాడే తెలుపుగా ఉండే అన్నం తినక్కర్లేదు. సో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే, అంటే మధ్యలో కొంచెం బ్రౌన్ రైస్ అన్నారు. బ్రౌన్ రైస్లో దానికి ఉండే డిఫికల్టీస్ దానికి ఉన్నాయండి, అది సరిగ్గా అరగదు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే సింగిల్ పాలిష్డ్ రైస్ అనేది బెటర్ అన్న దీంట్లో ఉన్నాం. అంటే ఏంటంటే మొత్తంగా
తెల్లగా పాలిష్ చేయకుండా మల్టిపుల్ టైమ్స్ పాలిష్ చేయకుండా జస్ట్ మనకి ఒకసారి ఇచ్చేసింది బెటర్. అలాగే మనం దానికి కలిపే పచ్చళ్ళు తెలుగువాడు అనగానే ఊరగాయలు డైలీ ఆరోగ్య పచ్చళ్ళు ఉంటాయి కదా, వాటిని ఎలా చూడాలి? డెఫినెట్గా మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఇది ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ప్రతి పదార్థానికి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు నేను ఒక 100 గ్రాములు అన్నం తిన్నాను, నా బ్లడ్ షుగర్ ఎంత పెరుగుతుంది? డెఫినెట్గా మనం ఉత్తి అన్నం తిన్నప్పుడు మన బ్లడ్ షుగర్ బాగా పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది. అయితే మనం ఉత్తి అన్నం తినం కదా, అందులో ఏదో ఒకటి కలుపుకుని తింటాం కదా, కూరో పప్పు ఏదో ఒకటి కలుపుకొని తింటాం కదా. సో ఈ మన ఆధారాలు కలుపుకున్నప్పుడు ఏంటంటే ఆ షుగర్ స్పైక్ అనేది కొంచెం తగ్గుతుంది. సో మనం ఇప్పుడు మన దీంట్లో సిద్ధాంతం ఏంటి, కొంచెం మనం అన్నం తగ్గించుకొని బాగా కూర ఎక్కువగా పప్పు ఎక్కువగా పెట్టుకుని తినగలిగితే మనం అన్నం తిన్నా కూడా మనకి షుగర్ రైస్ అంత ఎక్కువగా ఉండదు. అలాగే డైలీ పచ్చళ్ళు ఉంటాయి కదా. అవును, డైలీ పచ్చళ్ళతో ఇబ్బంది ఏం లేదు. ఊరగాయలు వచ్చేసరికి మళ్ళీ మోడరేషన్లో తినడమే బెటరు. మేబీ వారానికి ఒక 2-3 సార్లు అలా తినడం వల్ల అంత డిఫరెన్స్ రాదు. కాకపోతే అదే పనిగా ఇంకా 3 పూట్ల అదే తింటే కనుక డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ హెల్త్ ఇందులో జర్నీలో కొలెస్ట్రాల్ లాగానే బ్యాక్టీరియా ప్లేస్ ఉంది. అది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. అవునండి, ఇప్పుడు ఊరగాయలు గుడ్ బ్యాక్టీరియాకి చాలా మంచిది అంటున్నారు కదా మళ్ళీ. అవును అవునండి, ఎలా ఇది ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అని అంటారు. అవును, ప్రోబయోటిక్స్ అంటారు. గట్ హెల్త్కి చాలా ముఖ్యమని అది ఈ మధ్య ఇంగ్లీష్ వాళ్ళు కనుక్కున్న విషయం. అయితే ఇవి మనకి ఏంటంటే పెరుగులో కానీ లేదంటే ఊరగాయల్లో ఇలా ఏమంటే ఏదైనా పులియబెట్టిన పదార్థం అవి ఏవైనా కూడా మంచివే. అవి ఇప్పుడు ఏదైనా ఊరిన తర్వాత మనం తింటుంటాం కదా. అవును అవును అవును, అదే చెప్తున్నాను కదండి, ఊరగాయలు అన్నంత మాత్రాన అసలు ఇంట్లోకే రానివ్వకూడదు అన్నంత సిచ్యువేషన్ లేదు. మీరు అంటే మోడరేషన్లో తిన్నంత వరకు వాటి వల్ల మనకు జరిగే నష్టం ఏమి ఉండదు. కానీ మంచిది అంటున్నారు కదా ఊరగాయలు, మళ్ళీ మంచిదే, అదే చెప్తున్నాను కదా, మోడరేషన్లో తింటే ఏదైనా మంచిదే. తినమన్నారని 3 పూట్ల అదే తింటే అదే మనకి అనారోగ్యానికి కారణం. సో ఇప్పుడు మనకి జనరేషన్ వైజ్ యాక్చువల్గా ఇది కూడా ఒక ప్రాబ్లమే. మంచిది అన్నారు కదా అని మితం లేకుండా తినేయటం, అవును, మంచిది కాదన్నారని దాని దగ్గరకు కూడా రానివ్వకపోవడం, ఈ 2 డేంజరస్. ఏదైనా అది ఎంత ఆరోగ్యకరమైన సబ్స్టెన్స్ అయినా మనం మితంగా తింటేనే దానికి ఆరోగ్యం. సో మితాహారం అనేది మనకు ఆరోగ్య సూత్రం. డెఫినెట్లీ. ఇప్పుడు గొడ్డు కారం అంటారు కదా, ఈ గొడ్డు కారం గొడ్డు కారం చాలా మంచిదని కొంతమంది చెబుతున్నారు, ఇంకోరేమో దాని రివర్స్లో చెబుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటకు రావాలి? బేసిక్గా ఏంటంటే ఇవి రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇందులో మనం తరతరాలుగా మన ఆహార పద్ధతి ఏదైతే ఉందో మనకది మంచిది. అది మన ఇంట్లో మన బామ్మగారు మన తాతగారు వాళ్ళు ఎలా భోజనం చేసేవాళ్ళో అలాంటి భోజనం కొంచెం మనం క్వాంటిటీ కంట్రోల్ చేసుకుని తింటే మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. సో ఇది అన్నీ ఇప్పుడు కొంతమందికి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. సో ఇప్పుడు ఇది మంచిదా చెడ్డదా అంటే అది మనం అలా చెప్పలేము. మీకు తరతరాలుగా అలవాటు ఉన్నప్పుడు మన శరీరానికి అది అలవాటు అయిపోయి ఉన్నప్పుడు అది మనకి మంచిదే. మనకి అలవాటు లేని పని అయినప్పుడు మనం కొత్తగా అలవాటు చేసుకోవడం అనేది అంత మంచిది కాకపోవచ్చు. సో ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ గురించి కూడా మీరు ఆన్సర్ చేసేసారు. అయితే అట్ ది సేమ్ టైం ఆహార విధానంలో మనం అనేక టైమింగ్ ఒక పాత్ర ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది కదా. సో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాక్టీరియా మేనేజ్మెంట్ వీటన్నింటిలో కూడా మన ఆహారం యొక్క పాత్ర కొన్ని 100,000 సంవత్సరాలుగా మనకు వస్తున్న ఆహారమైన విధానాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ శారీరకమైన శ్రమ చేసుకుంటూ ఉండటం అనేది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. డెఫినెట్గా. అయితే హెల్త్లో మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్, అలాగే మెంటల్ ఇల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ ఇల్ హెల్త్ అంటారు. సో స్ట్రెస్, ఆలోచనలు, మనిషి యొక్క మానసికమైన విధానము, ఇవన్నీ కూడా అనారోగ్యం తెస్తాయి అంటున్నారు కదా. డెఫినెట్గా అండి. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్? ఇప్పుడు స్ట్రెస్ తోటి ఏమవుతుందంటే మన బాడీ అనేది ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అంటే మనం ఇలా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాం అన్నమాట. ఎప్పుడు అది ఒక్కొక్క టైంలో పర్వాలేదు, అంటే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మన శరీరానికి అది మంచిది, మన ఆపదల నుండి కాపాడుతుంది. కానీ అది మనం 24 గంటలు అదే మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు అది మన బాడీ మీద రకరకాలుగా దాని నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది.
ఇప్పుడు ఏంటి ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల గుండె అనేది వేగంగా కొట్టుకోవడం, దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడడం, దాని మీద లోడ్ ఎక్కువ పడడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం, ఇలా రకరకాల హార్మోనల్ చేంజెస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా వెరిసి ఏమవుతుందంటే ఏళ్ల తరబడి ఆ సిచ్యువేషన్ కొనసాగినప్పుడు డెఫినెట్గా అవి హార్ట్ ప్రాబ్లంలకి సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి బొమ్మలు గీయడం స్ట్రెస్ రిలీఫ్, కొంతమందికి పుస్తకాలు చదవడం స్ట్రెస్ రిలీఫ్. సో మనకి ఏది స్ట్రెస్ రిలీఫ్ అన్నది మనం ఆలోచించుకొని, కొంతమందికి డ్యాన్స్ చేయడం స్ట్రెస్ రిలీఫ్, కొంతమందికి ఏమి చూడకుండా కూర్చోవడం స్ట్రెస్ రిలీఫ్, అందరికీ ధ్యానం, మెడిటేషన్ అవన్నీ. కొంతమందికి ఇన్ జనరల్ అందరికీ ఏంటంటే మన కష్టాలు ఇంకోళ్ళతో చెప్పుకోవడం, మన ఫ్రెండ్స్తో కానీ మన బంధువులతో కానీ కూర్చుని మాట్లాడుకోవడం, ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్. సో ఇవాళ రేపు అది కూడా మనకి కరువు అయిపోయిన రోజులు. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఏంటంటే ఎవరికి ఏది వర్కౌట్ అవుతుంది అనేది మనకి మనమే బెస్ట్ జడ్జ్. సో మన ఆనందాన్ని మనం సెర్చ్ చేసుకోవాలి. డెఫినెట్గా రోజులో కొంత టైము డెఫినెట్గా మనకి స్ట్రెస్ రిలీఫ్ అనిపించే, మనకు ఆనందం కలిగించే యాక్టివిటీస్కి మనం ఇవ్వాలి. సో ఇక డయాగ్నోసిస్ హార్ట్ సంబంధించిన దాంట్లో వీటిల్లో స్టెంట్లని, అలాగే బైపాస్ అని, అలాగే పేస్ మేకర్స్ అని, యాంజియోగ్రామ్ అని, ఇలా రకరకాలు వచ్చాయి కదా, వీటిని ఎలా చూడాలి? సో ఎవరికి అవసరమైన దాన్ని బట్టి ఇవి రకరకాల టెస్ట్లు, రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు అండి. సో ఇప్పుడు కొరోనరీ యాంజియోగ్రామ్ అన్న మాటకు వస్తే ఇదేంటంటే అసలు ఈ హార్ట్ వెజల్స్లో గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని మనం ఎలా చెప్పగలుగుతాం? దానికి మెయిన్ టెస్ట్ పేరు కొరోనరీ యాంజియోగ్రామ్. ఇది చిన్న పరీక్ష. మనం చేతి నుండి కానీ లేదా తొడలో నుండి కానీ రక్తనాళంలోకి వెళ్ళి అక్కడ నుండి ఇంకో పెద్ద ట్యూబ్ హార్ట్ దాకా పంపించి అప్పుడు మనం చూస్తాం ఎలా ఉన్నాయి అవి అని. సో దాంట్లో మనకు కనిపిస్తాయి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది అనేది. సో దాన్ని బట్టి మనకి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో స్టెంట్లు అనేది ఒకటి. సో యూజువల్గా ఎవరికైనా వెంటనే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం కొరోనరీ యాంజియోగ్రామ్ చేసి చూస్తాము. యూజువల్గా 100% బ్లాక్డ్ ఉంటుంది. మొత్తంగా బ్లాక్ అయితేనే హార్ట్ అటాక్ అనే దానికి కారణం అవుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే అప్పుడు మనం ఒకటే దాంట్లో బ్లాక్స్ ఉన్నాయా, ఒకటే రక్తనాళంలో ఉన్నాయా, మల్టిపుల్ చోట్ల ఉన్నాయా, ఒకటే రక్తనాళంలో ఒకటి కంటే ఎక్కువ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి పేషెంట్కి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఫెయిల్ అయ్యే అవకాశాలు లేవా? ఉంటాయండి డెఫినెట్గా. ఏ మెడికల్ ట్రీట్మెంట్ అయినా 100% సక్సెస్ అనేది ఉండదు. అయితే ఇప్పటికి మన టెక్నాలజీ ఏంటంటే ఇవి చాలా ఏళ్ల బట్టి ఉండడం వల్ల, దాన్ని బాగా పర్ఫెక్ట్ చేయగలగడం వల్ల చాలా తక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. ఇప్పుడు స్టెంట్లని మనం తీసుకుంటే ఉదాహరణకి మీకు అరౌండ్ 1% రేటు థ్రాంబోసిస్ రేట్ ఉంటుంది. ఆ స్టెంట్లు అనేవి మళ్ళీ బ్లాక్ అయిపోవటం. సో ఇవి ఒక 3 to 4% చూస్తాం. అంటే యూజువల్గా వేసిన వెంటనే కూడా కొంతమందికి బ్లాక్ అవుతాయి, కొంతమందికి ఒక మేబీ 5-6 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అలా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఉంటాయి డెఫినెట్గా. ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఫుల్ ప్రూఫ్ కాదు, అంటే ఇవి వేసిన 100% కరెక్ట్గా అయిపోతాయి అనేది కాదు. కాకపోతే మనం ఎంత అడ్వాన్స్ అయ్యామంటే అరౌండ్ 99.5% మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. బైపాస్ చేసిన తర్వాత ఇంకా నీ గుండెకు తిరుగులేదు, ఒక 15 ఏళ్ళు మినిమం గ్యారంటీ అని కూడా అంటుంటారు. అది మనం ఏంటంటే ఇన్ జనరల్గా చెప్తాము. సో దీనిలో మళ్ళీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి అసలు ఫస్ట్ డిజీజ్ ఎంత సివియర్గా ఉంది, తర్వాత ప్రొసీజర్ ఎంత బాగా అయింది, తర్వాత వ్యక్తి తన కేర్ ఎలా తీసుకున్నారు, అంటే తర్వాత అయినా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, మందులు సరిగ్గా వేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారా లేదా. సో వీటన్నిటిని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి కొంతమందికి చక్కగా 20-25 ఏళ్ళకి కూడా ఏమి ప్రాబ్లం లేకుండా ఉంటారు. కొంతమందికి 2-3 ఏళ్ళకే మళ్ళీ బైపాస్ అయిన తర్వాత కూడా బ్లాక్స్ ఉంటాయి. మళ్ళీ అప్పుడు బైపాస్ చేయాల్సి వస్తుందా? స్టెంట్ అప్పుడు మనం స్టెంట్ అయినా చేయొచ్చు, ఒక్కొక్కసారి బైపాస్ సర్జరీ రీడూ అవసరం. అంటే గుండె ఎన్నిసార్లు బైపాస్ని పర్మిట్ చేస్తుంది? పేషెంట్ చాలా వేరియబిలిటీ ఉంటుందండి. అది మనకి ఒక్కొక్క పేషెంట్ని బట్టి చాలా మార్పు ఉంటుంది. సార్ జీవితాంతము అసలు మనకు బ్లాక్ అవ్వకుండా ఉండలేము అసలు? లేదండి, యాక్చువల్లీ ఈ బ్లాక్స్ కొంతవరకు ఒక న్యాచురల్ ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు ఒక ర్యాండమ్గా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి యాంజియోగ్రామ్లు చేసి చూసినా కూడా కొంతమందికి 30%, 40%, 50% బ్లాక్స్ కనిపిస్తాయి. సో అది న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్లో భాగంగా కొంత బ్లాక్స్ అనేవి అందరికీ వస్తాయి. అయితే ఆ కొంత బ్లాక్స్ వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు.
మనకు వచ్చే ఇబ్బందల్లా ఇప్పుడు ఈ మరీ ఎక్కువ 90% కంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు యూజువల్గా తెలుస్తుంది పేషెంట్కి. 70% కనీసంగా ఉంటే కానీ అంత తెలియదు. సో షుగర్ని, డయాబెటీస్ని రివర్స్ చేస్తున్నాము, అలాగే బీపీని కూడా రివర్స్ చేయొచ్చు అంటున్నారు. ఈ ఎంతవరకు కరెక్ట్ సైంటిఫిక్గా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది ఇలాంటి వాటికి బాగా ఏమంటారంటే ఎగ్జైట్ అయిపోతారు. కాకపోతే ఈ బీపీ, షుగర్ అనేవండి మనం రివర్స్ చేయలేము. ఎందుకంటే అవి చాలా పర్మనెంట్ డ్యామేజ్ జరిగిన తర్వాతే అవి వస్తాయి. కాబట్టి మనం రివర్స్ చేయడం అనేది జరగని పని. మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనం చక్కగా మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కానీ రివర్స్ చేయడం అనేది మాత్రం జరగదు. వాటిని క్రానిక్ డిజీజెస్ అంటారు. అవును. సో అవి ఏంటంటే ఉంటాయి, వాటిని మనం డిజార్డరును డిజీజును రెండును. క్రానిక్ డిసీజు అండ్ డిజార్డర్ డెఫినెట్గా అంతే కదా. సో ఇందులో ఈ షుగరు, బీపీని మీరు చెప్పారు, రివర్స్ చేసుకోవడం అనేది జరగదు. మనం నియమాల ద్వారా, కొన్ని క్రమశిక్షణల ద్వారా మనం డెఫినెట్గా మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మన టార్గెట్ కూడా అదే అయ్యి ఉండాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతే తప్ప రివర్స్ చేసేసుకోవాలి, నాకు ఉన్న షుగర్ పోవాలి అనేది అది జరగని పని. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి షుగర్ వచ్చిందంటే బాడీలో ప్యాంక్రియాటిక్ సెల్స్లో ఎంతో డ్యామేజ్ ఉంటే తప్పితే రాదు. సో ఇప్పుడు ఆ డ్యామేజ్ని మనం కంప్లీట్గా రివర్స్ చేసి సెల్ని బాగా పనిచేయించలేము. కానీ మన బ్లడ్ షుగర్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. యాంటీ ఏజింగ్ అనేది కూడా ఈ మధ్య బాగా తరచుగా వినపడుతున్నమాట. ఈ యాంటీ ఏజింగ్ అనేది సాధ్యమా? కార్డియాలజీ రిలేటెడ్గా యాంటీ ఏజింగ్ని ఎలా చూడాలి? ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు పోకమందండి. శరీరంలో మార్పులు కూడా జరుగుతాయి. వయసుతో పాటుగా ప్రతి శరీరంలో మార్పు ఉంటుంది. సో దాన్ని అంటే మనం న్యాచురల్ ప్రాసెస్గా చూడాలి. యాంటీ ఏజింగ్ అనే దానికంటే ఏజ్ విత్ గ్రేస్ అనేది మంచి సిద్ధాంతం. అంటే అసలు నాకు 50 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ల వాళ్ళలాగా నేను కనిపించాలి, ఉండాలి అని అనుకోకుండా 50 ఏళ్ళకి ఆరోగ్యంగా ఉండొచ్చు. సో అది టార్గెట్గా ఉండడం మంచిది. అంటే మన నేచర్కి అగెన్స్ట్గా వెళ్ళడం కంటే నేచర్తో పాటుగా వెళ్తూ కూడా హెల్దీగా ఉండడం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు బీయింగ్ హెల్దీ, డెఫినెట్గా లుకింగ్ హెల్దీ, డెఫినెట్గా ఫీలింగ్ హెల్దీ, డెఫినెట్గా ఇన్ని ఉంటాయి కదా. కానీ ఒకటి ఏంటంటే మన లోపల నుండి హెల్దీగా ఉంటే అది బయటికి తెలుస్తుంది ఖచ్చితంగా. సో వెన్ యు ఆర్ బీయింగ్ హెల్దీ అది మనకి శరీరంలో తెలుస్తుంది. లుకింగ్ హెల్దీ. షుగర్ కానీ, బీపీ కానీ వచ్చినాయి అంటే, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఇక జీవితాంతం కంపల్సరీ చచ్చినట్టుగా ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే అనేది బలంగా వినే మాట. అది కంపల్సరీగా లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలా? ట్యాబ్లెట్ ఆపచ్చా, మధ్యలో ఆపచ్చా? దాన్ని ఎలా చూడాలి? అగైన్ మనకి ఏ స్టేజ్లో డయాగ్నోజ్ అయింది, మనం ఎంత బాగా లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకున్నాము, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయండి. అంటే కొంచెం బార్డర్ లైన్గా ఉన్నవాళ్ళు కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా పాటించగలిగితే కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది ట్యాబ్లెట్ లేకుండా. బట్ బాగా ముదిరిపోయిన స్టేజ్లో ఉన్నవాళ్ళు వెంటనే తగ్గించుకోవటం అనేది జరగదు. ఇప్పుడు కాఫీ యొక్క ప్లేస్ కూడా చాలా పెద్దది. అవునండి. ఈ కాఫీ విషయంలో కూడా బోల్డ్ కన్ఫ్యూజన్ నడుస్తుంది. కాఫీ అనేది మంచిది కాదు, ఆపేయండి అంటున్నారు. కాఫీ చాలా మంచిది, హార్ట్కి మంచిది అంటున్నారు కదా. ఈ కాఫీ పాత్ర ఎలా చూడాలి? ఈ కాఫీలో కానీ టీలో కానీ కొంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, అందువల్ల మంచిది అని ఒక ఇది వచ్చింది. అయితే ఏదైనా మనం చెప్పుకున్నట్టు అతి మంచిది కాదు. సో మనం కాఫీ మంచిది అని చెప్పి నేను రోజుకి 8 సార్లు 7 సార్లు తాగుతానంటే అది మంచిది కాదు. అయితే మరి మీరు తాగే ఉదయం ఒక కప్పుకి, మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక కప్పుకి అంత డిఫరెన్స్ అయితే రాదు మీ హెల్త్లో. సో ఈ బ్లాక్ కాఫీ అంటున్నారు, బ్లాక్ టీ అంటున్నారు కదా, మళ్ళీ హెర్బల్ టీ అంటున్నారు. మామూలు కాఫీకి బ్లాక్ కాఫీకి ఏది వచ్చి హెల్తీయర్? అట్లా ఏం లేదండి. యాక్చువల్గా చాలామందికి ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది తెలియకుండా. వాళ్ళకి ఏంటంటే పాలు అనేవి తాగితే పొట్టలో ఉబ్బరంగా ఉండడం అలాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళు కంప్లీట్గా పాలను అవాయిడ్ చేస్తే మంచిది. రెండోది ఏంటంటే బ్లాక్ కాఫీ అనేటప్పటికీ అది ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఉండి అందులో కెఫీన్ కొంత ఎక్కువగా ఉంటుంది. సో మనకి వెంటనే తాగిన వెంటనే బాగా ఎనర్జెటిక్గా మంచిగా బూస్ట్గా అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా అతిగా తాగడం అనేది మంచిది కాదు. సో ఆల్కహాల్ అనేది సరే కొంతమంది ఏమో దానికి ఎడిక్ట్ అవుతారు, కొంతమంది ఏమో హ్యాబిట్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది ఏమో దాన్ని ఏమంటారు ఏదో ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ను, అయితే సోషల్ లైఫ్ అందులో భాగంగా తీసుకుని ఉంటారు కదా. సో ఈ ఆల్కహాల్ అనేవాళ్ళు ఏ దశలో అసలు ఆల్కహాల్ని ఆపేయాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, వాళ్ళకి ఏమైనా సంకేతం అందుతుందా ఆల్కహాలిక్ అలవాటు ఉన్న వాళ్ళకి? అతిగా మద్యం సేవించే వాళ్ళలో చాలా వరకు లివర్ పాడయ్యే అవకాశం ఎక్కువ.
హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హార్ట్ యొక్క పంపింగ్ కూడా తగ్గుతుంది బాగా అతిగా మద్యం సేవించే వాళ్ళల్లో. సో దీనికి మనం జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక వారానికి 2 డ్రింక్స్ మగవాళ్ళు అయితే, ఇవాళ కాలంలో ఆడవాళ్ళలో కూడా కామన్ అయిపోయింది కాబట్టి ఆడవాళ్ళలో అయితే 1 డ్రింక్, అంతకంటే ఎక్కువగా సేవించే వాళ్ళకి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడు మన హార్ట్కి ఆల్కహాల్లో, అసలు ఆల్కహాల్ అనేది మనం నాట్ సజెస్టబుల్ ఎట్ ఆల్. అట్ ది సేమ్ టైం ఆల్కహాలు బ్రాందీ గుండెకి మంచిదని, అలాగే రెడ్ వైన్ హార్ట్కి మంచిదని కూడా పెద్ద ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం? రెడ్ వైన్ మంచిదన్న ప్రచారం అప్పట్లో ఉండింది. కాకపోతే మెడికల్ సైడ్ నుండి ఎప్పుడైనా ఇప్పుడు అలవాటు లేని వారికి మీరు వైన్ పుచ్చుకోండి మీరు మీ గుండె బాగా అవుతుందనేది మేము ఎప్పుడూ చెప్పాం. అది ఎప్పుడూ అడ్వైజబుల్ కాదు. అలవాటు లేకపోతే అంతకంటే మంచిది ఇంకోటి లేదు. ఇప్పుడు మీరు గుండె కోసం అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా. బ్రాందీ అని అంతే, ఏదైనా అసలు మిగతా అంటే రెడ్ వైన్ ఒక్కదానికే కొంత చూపించారు బెనిఫిట్, మిగిలిన వేటికి చూపించలేదు. అయితే ఆ రెడ్ వైన్ కూడా వాళ్ళు చూపించింది ఎంత చాలా తక్కువ క్వాంటిటీస్లో, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది వచ్చింది, కరోనా వ్యాక్సిన్ వేశారు. సో ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి లాభ నష్టాలను ఎలా చూడాలి ఈ ప్రస్తుతం అంటే? ట్రెండింగ్ అవునండి నిజమే. అయితే ఇది మనకి ఇప్పటికి కూడా కంక్లూజివ్గా కరోనా వ్యాక్సిన్ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఇది ఒక్కటే కారణం అన్న ప్రూఫ్తో మనం ఏది చూపించలేకపోయాం. కానీ డెఫినెట్గా మనం చూసింది ఏంటంటే కరోనా తర్వాత చిన్న వయసు వారికి హార్ట్ అటాక్లు రావడం అనేది డెఫినెట్గా పెరిగింది. 40 సంవత్సరాల కంటే తక్కువలో మనం ఇంతకుముందు ఎప్పుడు చూసేవాళ్ళం కాదు ఎక్కువగా హార్ట్ అటాక్లు అనేవి. ఎప్పుడైనా 50-60 సంవత్సరాలు దాటిన వారికే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు కాలంలో మనకి 40-50 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళల్లో కూడా మనం చాలా వరకు హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. దీనికి కరోనా వ్యాక్సిన్ ఒక కారణం అని అంటున్నారు, కానీ ఇప్పటిదాకా మనకు కంక్లూజివ్గా అయితే ఏ ప్రూఫ్ లేదు. ఇప్పుడు కొత్త వ్యాక్సిన్లు వచ్చినాయి అంటున్నారు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు 50 ఇయర్స్ దాటి వాళ్ళు 55 వచ్చిన వాళ్ళు ఇయర్లో ఒక వ్యాక్సిన్ వేసుకోవాలి, 5 ఇయర్స్ ఇంకో ఏదో వ్యాక్సిన్ వేసుకోవాలి, వేసుకుంటే చాలా మంచిది. అలాగే పిల్లలకు వచ్చేసరికి ఏమో దాన్ని ఏమంటారంటే 3 ఏళ్లలోపు ఈ ఫుడ్ తినకుండా ఉండి ఇలా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ హెల్త్ బాగుంటుందని ఒక సైన్స్ చెప్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకందుకు చిన్నపిల్లలకి మరీ ఎక్కువగా ఉప్పును పంచదార లేని ఆహారం అలవాటు చేయడమే మంచిదండి. సో 1000 రోజులు 1000 days అంటారు. అవును అవును. అంటే మొదటి బాల్యంలో ఉన్న 2-3 ఏళ్ళు మన ఆహార పద్ధతులు మన ఇవి ఏవైతే ఉన్నాయో అది మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందన్నది బహుశా నిజమే అయ్యి ఉండొచ్చు. అది కూడా మనం మళ్ళీ కంక్లూజివ్గా చెప్పలేం, కానీ అంటే ఆలోచించడానికి నిజం అనిపిస్తుంది. డెఫినెట్ ఎందుకంటే ఆ టైంలో మనం బాడీకి ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పుడు ఇది ఎంత ఎందుకు అంటే ఇప్పుడు మన జీన్స్కి మన మీద ఎంత ప్రభావం ఉంటుందో ఈ బయట మనం అలవాటు చేసే వల్ల ఏమవుతుందంటే ఒకటే జీన్ ఒక్కొక్కరిలో ఒక్కొక్కందుకు బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఒక డయాబెటీస్ వచ్చే జీన్ ఉందనుకోండి, సో ఒకరికి 20 ఏళ్ళకే బయటికి రావచ్చు, ఇంకొకరికి 50 ఏళ్ళకి బయటికి రావచ్చు. ఎందుకు ఈ వీళ్ళకి 20 ఏళ్ళకే బయటకు వచ్చిందన్న దాన్ని మాడిఫై చేసే వాటిని ఎపిజెనెటిక్స్ అంటారనమాట. సో అవి ఏంటంటే మనం చుట్టూ మన వాతావరణం ఎలా ఉంది అనేవి వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న మన జీన్సే అయినా అవి ఎలా బయటకు వస్తున్నాయి అన్నది మనం ఏ వాతావరణంలో ఎలా ఉంటున్నాం అన్న దాన్ని బట్టి బయటకు వస్తుంది. దీంట్లో మన ఫుడ్ అనేది ఒక భాగం. సో హార్ట్ హెల్త్కి ఇల్ హెల్త్కి మేనేజ్మెంట్కి మీరు సూచించే ఏమేమి టెస్టులు సూచిస్తారు? ఏ వయసులో వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఆడ మగ, దానికి మీరు సూచన? ఆడైనా మొగైనా అండి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ 3 చేయించుకోవటం మంచిది. ఇవి కాక ఒక రొటీన్ ఈసీజీ, ఇవి బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ ఏడాదికి ఒకసారి చేయించుకున్నా ఈసీజీ అనేది అంత ఫ్రీక్వెంట్గా మనకు అవసరం లేదు, ఒక 5 ఏళ్ళకలా చేయించుకున్నా చాలు. ఇప్పుడు హార్ట్ పేషెంట్లు అనుకునే వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు మెట్లు ఎక్కకూడదని, బరువు మోయకూడదని అంటారు కదా, అది కరెక్టేనా? కొంతమందికి అండి ఇది బేసిక్గా హార్ట్ యొక్క పంపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి స్టెంట్ అయినప్పటికీ, బైపాస్ సర్జరీ అయినప్పటికీ వాళ్ళ హార్ట్ పంపింగ్ బాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంత ఎక్కువగా పనిచేయగలుగుతారు. కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ అని మనం ఏదైతే అంటామో, అంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిన వాళ్ళకి వారు ఎక్కువ పనిచేయటం మంచిది కాదు. సో ఓవరాల్గా గుండె ఆరోగ్యంలో
అనారోగ్యంలో జీన్స్ పాత్ర ఎలా చూడాలి? డెఫినెట్గా జీన్స్ యొక్క పాత్ర ఉంటుంది. అంటే అన్ని రకాల వాటిల్లో, అంటే ఇప్పుడు కొంత మనం ఇంత మాట్లాడుకున్నట్టు హార్ట్లో హోల్ అలాంటి వాటికి అవి ఎలాగో పుట్టుకతో వచ్చినవి, అంటే అవి ఎలాగో జెనెటిక్గా డిటర్మిన్ అయ్యి వచ్చినవి. సో వాటిలో ఎలాగో జీన్ల ప్రభావం ఉంది. అవి కాక మనం ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు అనేవి పుట్టుకతో ఉండవు, తర్వాత వచ్చినవి. వాటిల్లో కూడా జీన్స్ ప్రభావం చాలా ఉంటుంది. సో ఓవరాల్గా మన గుండె ఆరోగ్యంలో, మన ఆరోగ్యంలో జీన్స్ పాత్ర, లైఫ్ స్టైలు, ఈ రెండు కూడా ప్రధానమైనవి. వాటిని మనం తెలుసుకొని ఆ స్పృహతో కానీ మనం ఉంటే మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకొని గుండె బలంగా ఉంచుకోవచ్చు. ఏదైనా వచ్చినా కానీ మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్ మెయింటైన్ చేసుకోవచ్చు. డాక్టర్ని కన్సల్ట్ అవుతూ పరీక్షల ద్వారా, మెడికేషన్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.